హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆంజనేయులు, హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. మీలో ఎవరైనా కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రాపర్టీస్ వచ్చి 3 న్యూ ఇండిపెండెంట్ 2 BHK హౌసెస్. మొదటిగా ఏరియా గురించి, లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఏరియా వచ్చి గొలగమూడి రోడ్ వస్తుంది. గొలగమూడి రోడ్ అంటే ఇది శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే రోడ్డు. స్ట్రైట్ రోడ్డు, నెల్లూరు సిటీ నుంచి స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మన మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ దగ్గర మనం స్టార్ట్ అయితే అన్నమయ్య సర్కిల్ దాటగానే మనకి ఇస్కాన్ టెంపుల్ వస్తుంది. దీన్ని ఇస్కాన్ సిటీ అని కూడా పిలుస్తారు ప్రక్కన. అది దాటగానే మనకి హనుమాన్ జంక్షన్ వస్తుంది. హనుమాన్ జంక్షన్ అంటే ఇందిరానగర్, కావేరీ నగర్ అని కూడా పిలుస్తారు ఆ ఏరియాని. అది దాటగానే మనకి భవానీ స్కై టవర్స్ అయితే వస్తాయి. చాలా పెద్ద టవర్స్ కనిపిస్తూ ఉన్నాయి, అపార్ట్మెంట్స్. అది దాటగానే మనకి ఆంబర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది. చాలా పెద్ద స్కూల్ ఇది. ఇది దాటగానే మనకి నేషనల్ హైవే వస్తుంది. నేషనల్ హైవే దీన్ని కనుపర్తిపడి జంక్షన్ అని పిలుస్తారు. ఇక్కడైతే ఒక ఆర్చ్ కనిపిస్తూ ఉంది. ఆర్చ్ నుంచి వెళ్ళే రోడ్డే ఇది. గొలగమూడి రోడ్డు వెంకటస్వామి టెంపుల్కి అయితే వెళుతుంది. ఇది ఇక్కడ సర్వీస్ రోడ్స్ కూడా వేస్తూ ఉన్నారు. ఈ రోడ్లో కొద్ది దూరం వెళితే లెఫ్ట్ సైడ్లో VPR కళ్యాణ మండపం వస్తుంది. చాలా పెద్ద కళ్యాణ మండపం చూడవచ్చు మీరు. ఇది దాటగానే కొంచెం దూరం వెళితే రైట్ సైడ్లో కొద్ది దూరం వెళితే మనకి ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ అయితే వస్తుంది. ఈ రూట్లో 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా కవర్ అయినాయి. ఇవి టాప్ 10లో ఉంటాయి. ఇవి 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా. మన సిటీ నుంచి స్కూల్ బస్సెస్ అయితే ఇక్కడ వరకు అయితే వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. అదేవిధంగా RTC బస్సు కూడా తిరుగుతూ ఉంటుంది, ఆటోలు కూడా తిరుగుతూ ఉంటాయి. రద్దీగా ఉండేది ఈ రోడ్డు కూడా. ఇక మనకు లొకేషన్ అయితే ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రక్కనే ఉంటుంది. హౌసెస్ అయితే ఉన్నాయి, దీనికి ఆనుకునే ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి అయితే ఈ హౌసెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అది ఇక మన హౌసెస్ దగ్గరకు వచ్చేసాం. ఈ 3 హౌసెస్ కూడా న్యూ హౌసెస్. మీరు అబ్జర్వ్ చేయవచ్చు, సైడ్ బై సైడ్ ఉంటాయి. మంచి ఎలివేషన్ అయితే కలిగి ఉన్నాయి. బయట నుంచి చూస్తే చాలా లుకింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూస్తానికి. ఇక మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఈ 3 హౌసెస్ కూడా ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉన్నాయి. తూర్పు ముఖం మంచి ఫేసింగ్ అయితే ఉంది. ఇటు ఫ్రంట్ రోడ్ కూడా 30 అడుగుల రోడ్డు, స్ట్రైట్ రోడ్డు, మంచి రోడ్డు అయితే ఉంది. రోడ్ నుంచి కూడా హైట్లో అయితే ఉన్నాయి హౌసెస్. హైట్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ 3 హౌసెస్లో మొదటి హౌస్ వచ్చి 23 అంకణాల స్థలం ఉంది. దానిలో 18 అంకణాల కట్టుబడి ఉంది. అదేవిధంగా రెండవ హౌస్ వచ్చి 21 అంకణాల స్థలం ఉంది. దానిలో 16 అంకణాల కట్టుబడి ఉంది. అదేవిధంగా మూడో హౌస్ వచ్చి 17 అంకణాల స్థలం ఉంది. దానిలో 14 అంకణాల కట్టుబడి ఉంది. ఈ 3 కూడా ఫుల్లీ ఫర్నిష్డ్, కంప్లీట్ వుడ్ వర్క్, కంప్లీట్ పిఓపి అయితే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయవచ్చు. దీనిలో ఒక హౌస్ అయితే మనం వీడియో తీస్తున్నాము. ఇక ఈ మూడిటికి కూడా కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. చక్కగా మీరు కార్ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా మూడిటికి కూడా చుట్టూ మంచి కాంపౌండ్ వాల్ అయితే ఉంది. మంచి ఎంట్రన్స్ గేట్ అయితే ఉంది, ఐరన్ గేట్. మీరు అబ్జర్వ్ చేయవచ్చు. స్లైడ్ గేట్ అయితే ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది గేట్ కూడా. ఇక మన హౌస్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. హౌస్ లోపల చూడవచ్చు, కంప్లీట్ పిఓపి అయితే కనిపిస్తూ ఉంది. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఈ 3 హౌసెస్కి కూడా నెల్లూరు కార్పొరేషన్ వారి ప్లాన్ అప్రూవల్స్, హౌసింగ్ ప్లాన్ అప్రూవల్స్ అయితే ఉన్నాయి. G+1కి అయితే ప్లాన్ అప్రూవల్ అయితే ఉంది. ఈ హౌసెస్ 3 కూడా 2 BHK హౌసెస్. 2 బెడ్రూమ్స్, ఒక హాల్లో కిచెన్ అయితే ఉంటాయి, మీరు చూడవచ్చు. ఇక మనం అయితే ఒక హౌస్ అయితే మనం వీడియో తీస్తున్నాము. ఈ వీడియో తీసే హౌస్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మంచి స్పేసెస్గా ఉండే హాల్ ఉంది. అదేవిధంగా డైనింగ్ ఏరియా ఉంది. మంచి కిచెన్ అయితే ఉంది, ఓపెన్ కిచెను మీరు చూసేది. కంప్లీట్గా వుడ్ వర్క్, పిఓపి ఉంది. కిచెన్లో కూడా మంచి వుడ్ వర్క్ అయితే కనిపిస్తూ ఉంది. గ్రానైట్ కూడా చూడవచ్చు. అదేవిధంగా కిచెన్లో కూడా పిఓపి ఇచ్చారు. చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఓపెన్ కిచెన్, ఇలా ఉండే కిచెన్స్ అయితే అడుగుతూ ఉన్నారు, ఇష్టపడుతూ ఉన్నారు కూడా ఇటువంటి. ఇక 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. 2 బాత్రూమ్స్ కూడా లోపల వెల్ ఫిట్టింగ్స్ అయితే, మంచి ఫిట్టింగ్స్ అయితే ఇచ్చారు. లోపల రెండింటికి కూడా సింక్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 బెడ్రూమ్స్లో కూడా ఇక 6x6 లాంటి కాట్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు. స్పేషియస్గానే ఉన్నాయి. అదేవిధంగా 2 బెడ్రూమ్స్లో కూడా కంప్లీట్ వుడ్ వర్క్, పిఓపి అయితే ఉంది. మంచి వుడ్ వర్క్ ఉంది, చూడవచ్చు. ఇక 2వ బెడ్రూమ్ కూడా, అది కూడా చాలా విశాలంగా ఉంది. దానిలో కూడా మీరు 6x6 కాట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. మంచి పిఓపి ఉంది, కంప్లీట్గా ఉంది. ఇక ఈ 3 హౌసెస్ కూడా మనకి నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లోనే ఉన్నాయి. మనకి ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నెల్లూరు కార్పొరేషన్ లిమిట్ క్రిందే వస్తుంది. ఇది అందరికీ తెలుసు. మంచి ల్యాండ్ మార్క్ ఏరియా. మనకి VPR కన్వెన్షన్ హాల్ కానీ, అదేవిధంగా ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ కానీ మంచి ల్యాండ్ మార్క్ ఏరియాస్ ఈ రోడ్లో. ఇక్కడ నుంచి ఎనీ టైం అయితే బస్సెస్ కానీ, ఆటోలు కానీ తిరుగుతూ ఉంటాయి. RTC బస్సు కూడా తిరుగుతూ ఉంటుంది. మన టెంపుల్కి వెళ్ళే రోడ్ ఇది, గొలగమూడి వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళే రోడ్డు. ఎక్కువగా ట్రాఫిక్ అయితే ఉంటుంది ఈ రోడ్లో. మంచి ఏరియా. మీరు ఎవరైనా పిల్లలను చదివించుకునే వారికి అయితే చాలా బాగుంటుంది ఈ ఏరియా. ఎందుకంటే 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆల్మోస్ట్ ఈ రూట్లో కవర్ అయిపోయినాయి. మీకు టాప్ 10లో ఉంటాయి ఈ 2 కూడా నెల్లూరులో. చాలామంది ఇక్కడ చదివించాలని అనుకుంటూ ఉంటారు. వారికైతే దగ్గరగా ఉండి చదివించుకోవడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా జాబ్ చేసేవారికి కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్కి కానీ, ఎవరికైనా కానీ మంచి ఏరియా ఇది. సిటీకి మనకి కోతవేట దూరంలోనే ఉంటుంది. ఏరియా వచ్చేసి మనకి
నేషనల్ హైవే కూడా చాలా దగ్గరే ఇక్కడికి. కానీ మంచి కనెక్టివిటీ, రోడ్స్ కూడా బాగుంటాయి. అప్లాండ్ ఏరియా, నేల కూడా మంచి సాయిల్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడైతే ఏ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ చాలా కాలం ఉంటుంది. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. డ్రింకింగ్ వాటర్ కూడా మనకి చాలా తక్కువ లోతులోనే ఉంటుంది. అది మంచి రోడ్డు కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇక మన నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి సుమారు ఒక 6 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ హౌసెస్ వరకు. వీడి యొక్క ల్యాండ్ టైటిల్ కూడా మంచి క్లియర్గా ఉన్నటువంటి టైటిల్, లేఅవుట్ ఏరియా, చక్కగా మంచి లింక్స్ కలిగి ఉన్నటువంటి డాక్యుమెంట్స్, చక్కగా రిజిస్టర్ అయితే అవుతాయి. అదేవిధంగా మీకు హౌసింగ్ లోన్ వస్తుంది. చాలా మ్యాక్సిమం హౌసింగ్ లోన్ అయితే తెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఫుల్లీ ఫర్నిష్డ్ కనుక మ్యాక్సిమం అయితే వస్తుంది. ఇక ఫైనల్గా ప్రైస్ గురించి, దీని యొక్క ప్రైస్ వచ్చేసి 23 అంకణాలు ఉన్నటువంటి హౌస్ అయితే 75 లక్షలు చెప్తున్నారు. అదేవిధంగా 21 అంకణాలు ఉన్నటువంటి హౌస్ అయితే 72 లక్షలు చెప్తున్నారు. అదేవిధంగా 17 అంకణాలు ఉన్నటువంటి హౌస్ అయితే 65 లక్షలు చెప్తున్నారు. మనమైతే డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి మీకు క్లారిఫికేషన్ కావాలన్నా, మెజర్మెంట్స్ కావాలన్నా డైరెక్ట్గా బిల్డర్ కాల్ చేసి తీసుకోవచ్చు. దీనిలో ఎటువంటి మీడియేషన్, బ్రోకరేజ్ అయితే లేదు. డైరెక్ట్గా మీరు బిల్డర్నే సంప్రదించి నెగోషియేషన్ చేసి తీసుకోవచ్చు హౌసు. మీకు ఉపయోగపడుతుందని చెప్పి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. ఎవరైనా ఉండాలి, కొద్దిగా మనకి సిటీ లిమిట్స్లోనే ఉండాలి, కొంచెం స్కూల్స్కి, కాలేజెస్కి దగ్గరగా ఉండాలనుకునే వారికి అయితే మంచి ఆపర్చునిటీ. మన బిల్డర్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాము. ఏ డౌట్ ఉన్నా కానీ మీరు బిల్డర్కి ఫోన్ చేసి చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అది ఆ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కోలీగ్స్కి, ఇట్లా మీ బంధువులకి ఎవరికైనా మీరు షేర్ చేయండి, వారికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.